దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 32,000 కంటే ఎక్కువ మందుల శాంపిల్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి. 2,500కు పైగా శాంపిల్స్ నకిలీ, కల్తీ అయ్యాయని నిర్ధారణ అయింది. సగటున ప్రతిరోజు 8 మందులు స్టాండర్డ్ క్వాలిటీ టెస్టుల్లో విఫలమవుతున్నాయి. అంటే దాదాపు ప్రతి 3 గంటలకు ఒకటి అన్నమాట. అందుకే కేంద్రం ఒక కొత్త రూల్ తెచ్చేస్తోంది. ఫార్మసీలో ఇక నుంచి ఓ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యూఆర్ కోడే కదా అని తీసి పారేయకండి. భారత ఔషధ భద్రతా వ్యవస్థలో ఇదొక పెద్ద ముందడుగు. ఔషధాల వల్ల ఆరోగ్య సమస్య తలెత్తితే ఫిర్యాదులకు క్యూఆర్ కోడ్ విధానానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఫార్మసీలు, హోల్సేల్ మందుల దుకాణాల్లో అందరికీ కనిపించేలా ఫార్మాకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా క్యూఆర్ కోడ్తో పాటు టోల్ ఫ్రీ నంబర్ 1800-180-3024 ప్రదర్శించాలని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశించింది. ఔషధం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయితే ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వినియోగదారులు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్య, ఆ మందు తాలూకా బ్యాచ్, కంపెనీ వివరాలు అందిస్తే చాలు. అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ మానిటరింగ్ సిస్టమ్ ఈ ఫిర్యాదులను స్వీకరించి సదరు బ్యాచ్లో తయారైన ఔషధాల నాణ్యతను పరీక్షిస్తుంది. లోపం ఉందని తేలితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. మధ్యప్రదేశ్లో కోల్డ్ రిఫ్ అనే దగ్గుమందు ఇటీవల 23 మంది పిల్లల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఔషధ తయారీలో ఫార్మా గ్రేడ్కు బదులుగా పారిశ్రామిక అవసరాలకు వాడే ముడి పదార్థాలను ఉపయోగించినట్టు ఈడీ తేల్చింది. ఔషధ రంగ పరిమాణంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో నాసికరమైన మందులు, నకిలీ పెద్ద ముప్పుగా నిలిచాయి.